హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియో చూసే ముందు అయితే లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్. ఇంకా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు, ప్లీజ్ అండి లైక్ ఇచ్చి ఇంకా మన ఛానల్ని ఇంకొంచెం సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదండి ఇంక ఈరోజు అయితే 4వ శ్రావణ శుక్రవారం కదండి. ఇంకా ముందు రోజే పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను చాలా వరకును. ఇంక ఇక్కడ వచ్చేసి గడపలకు ముగ్గులు అయితే వేయలేదనమాట. ఇంక బొట్లవి మార్నింగ్ పెడదాం కదా అలాగని చెప్పి ఇంకా ఆ రోజు అయితే పెట్టలేదు. అంటే లక్షవారం ఈవినింగ్ అయితే పెట్టలేదండి. ఇంక శుక్రవారం మార్నింగే పెట్టుకుంటున్నాను. ఇదండి ఇంకా ఇల్లంతా ఒకసారి శుభ్రంగా తుడిచేసి అప్పుడైతే ఇలా గడపలకు బొట్లయితే పెడుతున్నానండి. మాయి మొత్తం 4 గడపలుంటాయనమాట. ఇంక 4కి పెట్టేసరికి అయితే మాత్రం చాలా టైం అయిపోద్ది. ఇంకా తులసమ్మ దగ్గర, రుబ్బురాయి దగ్గర ఇంకా అక్కడ కూడా పెడతాం కదండీ! ఇంకా చాలా టైం అయితే అయిపోతది. అయిపోయినా కానీ ఏదేమైనా ఇదంతా కంప్లీట్ అయితే కానీ ఇంటికి కళ అయితే రాదు కదండీ! ఇంకా వాకిట్లో ముగ్గేసుకోవడం వల్ల, గడపలకు ముగ్గులు పెట్టడం వల్ల, ఇంకా గడపలకి మామిడి తోరణాలు కట్టడం వల్ల అయితే చాలా నిండుగా కళగా అయితే అనిపిస్తది. ఇల్లు అయితే మాత్రం ఇంకా పండగల టైంలో అయితే. ఇంకా అలా అయితే మొత్తం అంతా కూడా కంప్లీట్ అయితే చేసుకున్నాను. ఇంక నైటే దేవుడి రూమ్ అయితే మాపెట్టి ముగ్గయితే పెట్టేసానండి. ఇంక ఈ విధంగా అయితేనే. ఇదండి. ఇంకా ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే దేవుడి సామాన్లకి ఇంక పసుపు, కుంకుమ బొట్లు పెడదాం కదా! అలాగని చెప్పి కూర్చున్నాను. ఇంకా ఒకవైపు అయితే రైస్ అయితే స్టవ్ మీద పెట్టేసి ఇంక ఈ పని అయితే చూసుకుంటున్నానండి. పులిహోర చేద్దాం అనేసి అనుకున్నాను కదా! ఇంక పులిహోర అయితే చేయడానికని చెప్పి. ఇదండి. ఇంక ఇక్కడైతే సామాన్లయితే ముందు రోజే తోమేసి ఉంచేసుకుంటాం గదా! ఎవరైనా చేసే పని అదే. ఎందుకు అంటే ఇంక పూజ టైంలో మనకి ఎలాంటి హడావిడి లేకుండా మన దృష్టంతా పూజ పైన ఉంటది గాబట్టి, ఇవన్నీ ముందు రోజే చేసేసుకుంటాము. నేను అలానే చేసేసుకున్నాను. ఇంక ఇక్కడైతే బొట్లయితే పెట్టుకుంటున్నాను. ఇదండి. ఇంక పూలు, పళ్ళు అన్నీ అయితే రెడీగా పెట్టుకున్నాను. ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దీపారాధన అన్నదయితే చేయడమే. ఇదండి. ఇంక దేవుడి గదిలో దేవుడి సామాన్లు సర్దుకుంటూనే నేనిక్కడైతే రైస్ వార్చేసాను. ఇంకా పోపు కూడా వేసేసాననమాట. ఆ రోజు పులిహోర చాలా బాగా కుదిరిందండి. ఇంకా పులుపు, ఉప్పు అంతా కూడా చాలా బాగా కుదిరిందనమాట. వచ్చింది. ఇదండి. ఇంకా ఫైనల్‌గా పులిహోర కూడా కంప్లీట్ అవుతూ ఇదండి. ఇంకా దేవుడి గదంతా కూడా అలంకరణ అయితే చేసేసుకున్నాను. ఇంక ఇక్కడొచ్చేసి దీపారాధన చేసుకుందాం గదా! అలాగని చెప్పి దీపాలైతే రెడీ చేసుకుంటున్నాను. ఇదండి. ఇంకా నన్నైతే చాలామంది కామెంట్ చేస్తున్నారు. చాలామంది కాదు గానీ, ఒకళ్ళిద్దరు కామెంట్ చేస్తున్నారనమాట. "అక్క ఇంక ఎక్కువగా పూజ వీడియోసే వస్తున్నాయి. కొంచెం బోరింగ్‌గా ఉంది" అలాగని చెప్పి. అవునండి. పూజ వీడియోసే ఎక్కువ నేనైతే పెట్టడానికి ఇష్టపడతాను. ఎందుకు అంటే, అది ఆ రోజు వ్లాగ్ అన్నది కంటిన్యూగా అవుతది. ఇంక నాకు తీయడానికి కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటదనమాట. మామూలు టైంలో ఇంక డే రొటీన్ అందరి లైఫ్‌లో ఉండేదే కదా! అలాగని చెప్పి ఒక్కొక్కసారి అయితే స్కిప్ చేసేస్తాను. ఎక్కువగా వారాలు కూడా అంటే సోమవారం, శనివారం, ఇంకా శుక్రవారం ఖచ్చితంగా చేసుకుంటాం కాబట్టి, ఇంకా అవే వీడియోస్ అయితే ఎక్కువగా పెట్టడానికైతే చూస్తాను. కొంచెం బోరింగ్‌గా ఉన్నా గానీ, ఏమో ఎందుకో నాకింకా పూజ వీడియోస్ పెట్టడం అంటే కొంచెం ఇంట్రెస్ట్ అనమాట. మిగతాయయితే ఎప్పుడో షూట్ చేయాలనిపిస్తే షూట్ చేస్తాను. లేదంటే లేదు. పూజ వీడియోస్ అయితే మాత్రం కంపల్సరీగా షూట్ చేస్తాననమాట. ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు అయితే ఎక్కడికో దగ్గరికి బయటకన్నా వెళ్ళేవాళ్ళమే. ఇంక యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మేము ఇల్లు కట్టుకోవడం వల్ల, ఇంక దానివల్ల అయితే కొంచెం బయటికెళ్ళడం అంతగా అవ్వట్లేదు. ఇంతకుముందయితే కరెక్ట్‌గా నెలకొకసారైనా సరే ఏదో గుడికో, ఎక్కడికో దగ్గరికైతే వెళ్ళేవాళ్ళమే. ఇంక అంతకుముందయితే. ఇప్పుడైతే కొన్ని బాధ్యతలు ఎక్కువవ్వడం వల్ల ఎక్కడికి వెళ్ళడానికి కూడా అవ్వట్లేదు. ఇదండి. ఇంక దానివల్ల అయితే కొంచెం వీడియోస్ బోరింగ్‌గా ఉంటున్నాయని అంటున్నారు. చూత్తన్నాను. ఇంక డే రొటీన్ కూడా చాలామందయితే ఇష్టపడతారండి. పెట్టమని గూడా అడుగుతారు. ఇంక బావున్నాయని గూడా చెప్తారనమాట. నాకైతే మాత్రం భలే అనిపింతది అలాంటప్పుడైతే.
ఇదండి. ఇంకా అయితే చూద్దాం. ఇంకా ఈసారి కొంచెం డే రొటీన్ వ్లాగ్‌లో అయితే షేర్ చేయడానికయితే చూస్తాను. ఇదండి. ఇక్కడైతే చూసారు గదా! మొత్తానికి మీతో మాట్లాడుతూ పూజ కూడా కంప్లీట్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా చూసారు కదండీ! నైవేద్యంగా అయితే చలిమిడి, వడపప్పు ఇంకా శనగలుంటాయి కదండీ! నైటే నానబెట్టి ఉంచుకున్నాననమాట. ఇంక శనగలు, పులిహోర ఇవైతే పెట్టేసి ఇంకా నాలుగో శ్రావణ శుక్రవారం పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను. ఇంక నా పూజ వీడియోస్ కూడా చాలామంది ఇష్టపడతారండి. ఎవరో ఒకరిద్దరు కామెంట్ చేశారు. కొంచెం అనిపించదులెండి ఎవరికైనా సరే వీడియోస్ చూసేటప్పుడు. ఇంక అస్తమాను పూజ వీడియోసేనా అలాగని చెప్పి. ఒక్కొక్కసారి నాకు కూడా అనిపించదు ఇంక అస్తమాను పూజ వీడియోస్ ఏం పెట్టను అలాగని చెప్పైతే. కానీ ఇంకా నాకైతే ఎందుకో పూజ వీడియోస్ అప్పుడే మార్నింగ్ నుంచి ఇంక ఈవినింగ్ వరకు షూట్ చేయాలని అయితే అనిపిస్తదండి. ఇంక వ్లాగ్ కరెక్ట్‌గా వస్తది కదా! డే అంతా కూడానా. ఇదండి. ఇంక ఫైనల్‌గా హారతి ఇవ్వడం అయితే ఉందనమాట. పూజ అంతా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదండి ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇదండి. ఇంకా ఫైనల్‌గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేనైతే స్టార్టింగ్‌లో చెప్పాలి మర్చిపోయానండి. ఇంక అందరికీ కూడా నాలుగో శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలండి. ఇంక ముందు 3 వారాలు కుదరని వాళ్ళైతే నాలుగో వారం కూడా చేసుకుంటారండి. ఏదేమైనా గానీ మనం ఈ శ్రావణ మాసం వచ్చిన శుక్రవారాల్లో ఏ శుక్రవారం చేసుకున్నా మంచిదేనండి. ఎందుకు అంటే మన నమ్మకంతో, భక్తితో చేశామంటే ఏ వారం అయినా పర్వాలేదు. ఇంక కొంతమంది అనుకుంటారు కదా! పౌర్ణమి ముందొచ్చే వారము, ఆ వారము, ఈ వారం అయితే ఉంటది. పౌర్ణమి ముందొచ్చే వారానికి కొంచెం ఫలితం ఎక్కువ ఉంటదని అయితే అంటారు. కాకపోతే మనకుండే ప్రాబ్లమ్స్ వల్ల కుదరకపోతే మనం ఏం చేయలేం గదండీ! ఇంకెప్పుడు కుదిరితే అప్పుడే చేసుకుంటాం గదా! ఇదండి. ఫైనల్‌గా ఇంకా ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే తులసమ్మ దగ్గర అయితే పూజ అయితే చేసుకుంటున్నాను. తులసమ్మ దగ్గర ఎంత దీపం పెట్టినా గానీ, ఈ కోళ్ళు, గాలి మాత్రం అస్సలు ఉండట్లేదనమాట. నేనైతే నానా తంటాలు పడుతున్నాను. తులసమ్మ దగ్గర దీపం పెట్టామంటే, ఇంకా మనం దీపం పెట్టుకొని లోపలికెళ్ళేసరికి ఇంకా దీపం అయితే కొండెక్కిపోవడం, లేదంటే ఈ కోళ్ళ వల్ల కొంచెం ఇబ్బంది అవ్వడం ఏదోటి అవుతుందనమాట. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఇక్కడైతే మాత్రం. ఇదండి. ఇంక ఫైనల్‌గా తులసమ్మ దగ్గర దండం పెట్టుకోవడం గూడా కంప్లీట్ అయిపోయింది. ఇదండి. ఇంక పూజ అంతా గూడా కంప్లీట్ అయిపోయింది. టిఫిన్‌లు గూడా కంప్లీట్ అయిపోయినాయి. టిఫిన్‌లంటే ఇంక పులిహోర అయితే చేశాను గదండీ! మార్నింగ్ ఇంక ప్రసాదంగా అదే తినేసామనమాట. ఇంక మేమైతే పులిహోర అయితే తినేసి పిల్లలైతే స్కూల్‌కెళ్ళారండి. ఇంక ఆ రోజు స్వతంత్ర దినోత్సవం గదా! ఇంక అందుకని జెప్పి స్కూలు హాఫ్ డే ఉంటది గదా! మామూలుగా బుక్స్ అయ్యి ఏం పట్టుకెళ్ళలేదు. మామూలుగా స్కూల్‌కైతే వెళ్ళి ఇంక ఆఫ్టర్‌నూన్ అయితే ఒచ్చేసారు. ఇదండి. ఇంకా రోజు మధ్యాహ్నం లంచ్‌కైతే చుక్క కూర అయితే చేస్తున్నాననమాట. చుక్క కూర, పప్పు చేద్దాం అనుకున్నాను. మళ్ళీ ఒక పూటే కదా! అలాగని చెప్పి మళ్ళీ ఉండిపోతది అలాగని చెప్పేసి ఇక్కడైతే ఆహ్, చుక్క కూర ఒకటి అంటే టమాటా, ఇంకా ఆనియన్స్ ఏసి ఇంకా చుక్క కూర అయితే చేస్తున్నాను. ఇదండి. ఇంక చుక్క కూర అయితే ఫస్ట్ పోపులో ఏసుకొని ఇంకా కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ అన్నీ వేసేసుకొని ఇంకా ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి కూడా వేయించేసుకొని ఇంకా చుక్క కూర ఏసేసుకోవడమే. చాలా ఈజీ అండి. చాలా ఈజీ. చాలా బావుంటది కూడా. పులుపు ఇష్టపడే వాళ్ళకైతే చాలా నచ్చుతదనమాట. ఇంక ఈ చుక్కకూర కర్రీ అయితే మాత్రం ఇదండి. ఇంక మనం ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఒకసారి ఆకుకూర ఏసామంటే చాలు వెంటనే ఇంకది నోట్లో వేసుకుంటే కరిగిపోయినట్టుగా మనం పెనంలో వేసిన వెంటనే మెల్ట్ అయిపోద్దనమాట. అంత సాఫ్ట్‌గా అయితే అయిపోతది. ఇంక వాటర్ గాని ఏమి వేయనవసరం ఉండదు.
ఇదండి ఇంకా పప్పు సారీ చుక్క కూర కర్రీ అయితే ఈ విధంగా చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి. ఇంకా 2 నిమిషాల్లో అయిపోయినట్టయితే అనిపించదనమాట. అంత ఈజీగా అయితే అయిపోతదండి. ఇదండి. ఇంక మొత్తం అన్నీ వేగిపోయిన తర్వాత ఇంకా చుక్క కూర గూడా వేసేసి ఒక్కసారి కలిపి మూత పెట్టేసుకున్నామంటే చాలా త్వరగా మెల్ట్ అయిపోద్దనమాట. అంత ఈజీగా అయితే అయిపోద్దండి. ఇంకా ఇలా దగ్గర పడిపోయిన తర్వాత మనం ఇందులో ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని వాటర్ అయితే వేయనవసరం లేదు. ఇంక వాటర్ కావాలి కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ కావాలనుకుంటే వేసుకోవడం తప్ప గానీ, లేదంటే వాటర్ ఏసే పని గూడా ఉండదనమాట. అంత ఈజీగా అయితే అయిపోద్దండి. దీన్నయితే ఇష్టపడే వాళ్ళు కొంతమందుంటారు. ఇష్టపడని వాళ్ళు కొంతమందుంటారు. చాలా వరకు అయితే పులుపు ఇష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతదనమాట. ఇదండి. ఇంకా ఫైనల్‌గా చుక్కకూర కర్రీ అయితే రెడీ అవుతుంది. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇదండి. ఇంకిలా ఆయిల్ తేరేంత వరకు ఉడికించుకున్నామంటే, ఇంకా చుక్కకూర కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇందులో పప్పేసుకుంటే కొద్దిగా బావున్ను. కాకపోతే నేనింకా ఒక పూటకే కదా అలాగని చెప్పి ఓన్లీ ఆకుకూర వరకు అయితే చేసేసాననమాట. ఇదండి. ఇంకా కర్రీ అయితే అయిపోయింది. ఇక్కడ రైస్ కూడా అయిపోయింది. రైస్ కూడా వార్చేస్తే మధ్యాహ్నం లంచ్ కంప్లీట్ అయిపోయినట్టే. లంచ్ తినడం కంప్లీట్ అయినట్టు కాదండి. లంచ్ చేయడం అంటే వండడం కంప్లీట్ అయిపోయినట్టు. ఇంక తినడం అంటే పిల్లలొచ్చిన తర్వాత ఇంక అందరం కలిసి తింటామనమాట. ఇదండి మధ్యాహ్నం లంచ్ అయితే చుక్క కూర, రైస్ ఇంకా కొద్దిగా పులిహోర అయితే ఉంటే ఇంకా అది కూడా పెట్టేసుకున్నాననమాట. ఇదండి ఇంక ఫైనల్‌గా నాలుగో శ్రావణ శుక్రవారం పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇదండి ఇంకా పూజ మొత్తం గూడానా ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ కొత్తగా చూస్తున్నారా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి. బాయ్.